ఎస్ఐయో సిఐయో ఇంకొకరో ఎందుకు దాని మీద ఒక రియాక్ట్ అయ్యేటప్పుడు అక్కడ తప్పు జరిగితే ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయింది? ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు వదిలేశారు. ఒక్కసారి వ్యవస్థను నువ్వు వదిలేసి నీ ఇష్టం చుట్టూ నువ్వు చేసుకో, మాకు కావాల్సిన మాకు చేయనట్టున్నాక అక్కడ విశృంఖలత్వం ఎట్లా పెరుగుతుంది, ఏ రకంగా విచ్చలవిడితనం పెరుగుతుంది, ఏ రకంగా అధికారులు కానీ ఇంకోరు కానీ, ఎందుకంటే దాంట్లో కావాల్సినంత చెప్పినట్టు వింటే కావాల్సినంత ఆదాయానికి ఆదాయం ఉంటుంది, లేకుంటే కావాల్సిన సౌకర్యం లేదా నీ విషస్ ఏదైనా తీరే అవకాశం ఉంటుంది, నీకేది అనిపిస్తే అది నువ్వు చేయొచ్చు అనే వాతావరణం ఒకటి క్రియేట్ చేసిన ఈ ప్రభుత్వం చేసినందువల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. దానికి బ్లెస్సింగ్స్ వీళ్ళవే ఉన్నాయి. అది ఒక టైప్ అయితే, ఇక్కడ నిన్న జోగి రమేష్ అరెస్టుకు ఏదైతే చూపుతున్నారో ఈ ఇల్లిసిట్ లిక్కర్ సంబంధించి తయారు చేసే దీన్ని అవుతున్నాడని, ఇది చేస్తున్నది వీళ్ళు చేస్తున్నారు అనడానికి మొత్తం ఆధారాలన్నీ అటు ఉంటే పక్కన ఉన్న జోగి రమేష్ని తెచ్చి ఇక్కడ పెడుతున్నారు అనే యాటిట్యూడ్ వల్ల అది మినిమం జాగ్రత్తలు కూడా తీసుకోవట్లా. ఇప్పుడు జయచంద్రారెడ్డి అనే వ్యక్తిని ఇంతకుముందు అన్న జయచంద్రారెడ్డి వ్యక్తి అతనే దాని వెనక ఉన్నాడనడానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయి. వాళ్లే చెప్పారు, ఆ రోజు అనౌన్స్ చేశారు. అతనికి సంబంధించిన వాళ్ళ బార్లలోనే వాటిని అమ్మిస్తున్నారు, వైన్ షాప్ లో పెట్టారు అన్నారు. అక్కడ డంప్ దొరికింది, ఫ్యాక్టరీ దొరికింది. ఆ ఫ్యాక్టరీలు రిపీటెడ్ గా అన్నిట్లో వస్తున్నాయి. మరి ఆ జయచంద్రారెడ్డి ఎవరు అంటే టీడీపీ క్యాండిడేట్. రిమాండ్ రిపోర్ట్ లో వీళ్ళ దాంట్లో చూస్తే కూడా పోలీసులు వేసిన రిమాండ్ రిపోర్టు చంద్రబాబుతో బీఫామ్ తీసుకుంటున్న జయచంద్రారెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు పక్కన ఉన్నాడు, బీఫామ్ తీసుకుంటున్నాడు. టీడీపీ బీఫామ్ ఇతను అక్వైంటెన్సా లేక ఆత్మనా? ఇది చూసిన జోగి రమేష్ తో పెళ్లిలోనూ పబ్లిక్ ఫంక్షన్ లో ఈ జనార్దన్ రావు అనేవాడు, జనార్దన్ రావు దిగినాడు ఫోటో, అంతకుముందు కూడా దిగినాడు, ఆడనే ఉంది. అప్పుడు జనార్దన్ రావు జనంలో ఉంటాడు, ఆ ఫోటోలు వచ్చాయి. అదేమో తెచ్చి ప్రూఫ్ అంట పబ్లిక్ ఫంక్షన్ లో వేరే వాళ్ళ ఫంక్షన్ లో సంబంధించి, లేదా ఆ జనార్దన్ రావు ఎందుకంటే ఆ ఏరియాలో ఉన్నప్పుడు పోయి ఎప్పుడుదో పాతది 6 ఏళ్ళు 10 ఏళ్ల క్రితంది, అక్కడికి పోతేనేమో అతను వచ్చి ఫోటో కోసం లీడర్ కాబట్టి పక్కన కూర్చుంటే అదేమో ప్రూఫ్ అంట. ఇక్కడేమో బీఫామ్ అనేది పూర్తి చాలా సీరియస్ ప్రెస్టీజియస్, లేదా తన ఫ్యూచర్ కు సంబంధించింది జయచంద్రారెడ్డికి. అక్కడికి వచ్చిన తన మిత్రుడు వస్తే ఇది అక్వైంటెన్స్ మామూలు, దీనికి ప్రస్తావన. జయచంద్రారెడ్డి అనేవాడు ప్రిన్సిపల్ బిజినెస్ మ్యాన్ అక్కడ. పోనీ అది ఎక్కడుంది? ఎవరు శోధించాల్సిన అవసరం లేకుండా ఆయన ఎలక్షన్ అఫిడవిట్ లో ఆయన దాంట్లోనే పెట్టుకున్నాడు. ఇవన్నీ కూడా మీ మీడియా ద్వారానే బయటకు వచ్చినాయి. హడావుడిగా దాని తర్వాత ఎప్పుడైతే భయపడినారో ఇది ఎక్కడికో దారి తీస్తుందని ఆఫ్రికాలో ఉన్నంత ముందే మాట్లాడుకుని జనార్దన్ రావు అనేవాడిని తీసుకొస్తారు. ఈ జనార్దన్ రావు అనే వ్యక్తి అక్కడి నుంచి నేరుగా విజయవాడ ఎయిర్పోర్ట్ లో దిగేటప్పుడే అడ్వకేట్లతో సహా అందరు పోయి ముందే మాట్లాడుకున్నారు, అక్కడికి వెళ్తారు. ఇది నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇది జనార్దన్ రావే, ఆ తర్వాత ఒక వీడియో స్టేట్మెంట్ వస్తుంది, ఇది జనార్దన్ రావు. మీకు ఎందుకు చూపించాలంటే షర్ట్ సేమ్ ఉంది చూడండి. కస్టడీలోకి తీసుకున్నాక చేసిన వీడియో అనేది అంటే వాళ్ళ తొందరలోనో ఆ ఆత్రంలోనో జనానికి ఇది పంపించాలా, జోగి రమేష్ దీంట్లో ఉన్నాడని చెప్పాలనే ఆత్రంలోనో తొందరపాటులోనో ఏమరపాటునో ఆ చొక్కా మార్చకుండా, లేకపోతే ఇంకొక చొక్కా తెచ్చి ఇచ్చేవాళ్ళే మార్చకుండా అదే వేసి దాంతోనే వీడియో తీసి రిలీజ్ చేశారు. ఎట్లా వస్తుంది అది? అసలు అక్కడి నుంచి వచ్చేవాడు ఎట్లా తెలిసింది వీళ్లకు? పైగా మధ్యలో ఫోన్ లో అన్ని మొత్తం జయచంద్రారెడ్డి దొరుకుతుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ కాంటాక్ట్స్ దొరుకుతాయి, వాళ్ళవన్నీ ఉంటాయి కాబట్టి ఫోన్ బాంబేలో పోయిందని చెప్పారంట.